ముద్రపడ్డ 44 మందిని గుర్తించారు. వారికి సంస్కార్ పేరిట చికిత్స చేయిస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భీమవరంలోని ప్రకృతి ఆశ్రమంలో తొలి విడతగా 11 మంది ఈ వైద్యం తీసుకుంటున్నారు. ఆహారం వల్ల తర్వాత ఇక్కడ మెడిటేషన్ మా డాక్టర్ గారి ద్వారా మెడిటేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఈ ఆహారం వల్ల బ్రెయిన్ మారడం, ఆ బ్రెయిన్ కంట్రోల్ చేయడం ద్వారా ఈ మెడిటేషన్ వల్ల ఇంకా చాలా ఉపయుక్తమైనటువంటి పరిస్థితి అండి. జయంబు నిశ్చయంబని మందు మానవోయ్, జంకు బంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. పశ్చిమాన సాగించే సంస్కారము 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 ఈ రాష్ట్రమంతా వ్యాపించి మారు మ్రోగగా. ఈ సువిశాల ప్రకృతి ఆశ్రమంలో వీరికి యోగా, ధ్యానంతో పాటు ఎన్నో రకాల చికిత్సలు ఉంటాయి. లేకపోగా పూర్తి శాకాహారంతో వీరి ప్రవర్తన కూడా మారిపోయింది. ప్రతిరోజు ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్ నుంచి ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తీసుకుని, స్మోకింగ్ అయితే ఒక పెట్టి నుంచి 4 పెట్టెల వరకు వీళ్ళు స్మోక్ చేసేవారు. చీప్ సిగరెట్స్ ని స్మోక్ చేసేవారు, చీప్ లిక్కర్ని తాగేవారు. ఆ విధంగా వచ్చిన వీళ్ళు మేము అడ్మిట్ చేసుకునేటప్పుడు వీళ్ళందరికీ కూడా వివిధ రకాలైన కంప్లైంట్స్, డిసీజెస్ తోటి సఫర్ అవుతున్నారు. కూడా సంస్కార్ అనే పేరు మీద వాళ్ళని సంస్కరించాలి, తాగుడు మానిపించాలి వాళ్ళ చేత అనే ఉద్దేశంతో ఇక్కడ భీమవరం ప్రకృతి ఆశ్రమం డాక్టర్ గారి సహాయంతో, తర్వాత ఇక్కడ డోనర్స్ కొంతమంది, ఈ భీమవరం వాసులు వారి సహకారంతో మా సిబ్బంది అంతా కలిసి ఒక ప్రోగ్రాం తయారు చేసి ప్రతి 21 రోజులకి ఒక డీ అడిక్షన్ క్యాంప్, ఈ లిక్కర్ డీ అడిక్షన్ క్యాంప్ అని ఒకటి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కానిస్టేబుళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. తాగుడు అలవాటై కొందరికి పెళ్లి కాకపోగా మరికొందరు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. ఈ ప్రకృతి చికిత్స తరువాత మందు జోలికి వెళ్లేది లేదని ఈ కానిస్టేబుళ్లు సెలవిస్తున్నారు.